మొన్న ఆదివారం నాడు ఏలూరు దళిత క్రైస్తవ సభ అని చెప్పి ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది. మాట్లాడితే దాంట్లో జడా శ్రావణ్ కుమార్ అని చెప్పని ఒక న్యాయవాది, ఒక అంబేద్కర్ అనే పేరుతో ఒక పార్టీ పెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధంగా కేవలం క్రైస్తవ సోదరులను మోసం చేస్తూ, దళిత సోదరులను మోసం చేస్తూ, రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని, ఏమనంటే చట్టపరంగా రాజ్యాంగం అంబేద్కర్ గారు రాశారు అని చెప్పి రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాంగ విలువలను ఎక్కడా కూడా కాపాడకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక్కసారి చూడండి, మా జన సైనికుల చేతుల్లో ఉన్న ఈ రాజ్యాంగం ఇది ఒక పవిత్ర గ్రంథంగా మేము భావిస్తాం. దీని ప్రకారమే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, దీని ప్రకారమే ఫాలో అవ్వమంటారు. మా జన సైనికులందరూ కూడా నిస్వార్థంగా నిజాయితీగా ఉన్నామంటే ఈ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని అనుసరిస్తూనే మేము చెప్తూ ఉంటాం. మరి జడా శ్రావణ్ కుమార్ కి అలాగే ప్రశ్న రావణ్, అసలు అరే బాబు రావణ్, నువ్వు రాత్రిపూట సన్ గ్లాస్ పెట్టావంటారు నాయన. అసలు ఆ కళ్ళజోడు ఎప్పుడు పెట్టాలో తెలియని ఒక వ్యక్తి నువ్వు స్టేజ్ మీదకి వచ్చి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం అట్లా. గుర్తుపెట్టుకో, ఆ రోజు మా జన సైనికులు అది క్రైస్తవ సభ కదా అని చెప్పి ఎవరో కూడా ఆ సభ మీద దృష్టి పెట్టలేదు. ఆ రోజు దృష్టి పెట్టుంటే కనీసం నువ్వు ఏలూరు గడ్డ దాటి వేరే ఊరు ప్రయాణించేవాడు కాదు. ఎందుకంటే నీ కాళ్ళు చేతులు ఎరక్కొట్టి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాలి మా జన సైనికులు. కానీ నువ్వు అక్కడ క్రైస్తవ సభ అని చెప్పి, దళితుల సభ అని చెప్పి, జడా శ్రావణ్ నువ్వు కలిపి ఒక కేఎస్ ప్రసాద్ అనే ఒక విశ్లేషకుడు, అతని గురించి అందరికీ తెలుసు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనిచేయడని చెప్పి కేవలం మీరు ఒకటి దళితులను మోసం చేశారు, క్రైస్తవ సోదరులను మోసం చేశారు. ఎందుకంటే పాస్టర్ గారు ఎంతో మంది అక్కడ ఏదో మన కోసం చెప్తారు, మన చర్చిల కోసం చెప్తారు, దేవుడి కోసం చెప్తారు. అటువంటి వింటాకి ఆ రోజు ఆ సభకు వస్తే క్రైస్తవ సోదరులందరినీ కూడా మోసం చేసి అటు దళిత సోదరులను కూడా, ఎందుకంటే మీ మాటలు నమ్మి దళిత సోదరులు కూడా వేలాది మందిగా మరి రాష్ట్రాల నుంచి తరలి వచ్చి ఏలూరు గ్రామంలో ఏలూరు నడిబొట్టును మీరు మీటింగ్ పెడితే మీ అందరి కోసం కూడా ఆ రోజు అక్కడికి వస్తే వాళ్ళందరినీ మోసం చేసి కేవలం మీరు జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా పనిచేస్తూ అతని దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజు ఇక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. కేవలం మేము వదలట కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఏ మతాన్నైనా గౌరవించండి, ఏ కులాన్నైనా గౌరవించండి, మన కులాన్ని, మన మతాన్ని, మన ప్రాంతాన్ని ప్రేమించండి, ఇతర మతాలని, కులాలని, ప్రాంతాలని గౌరవించమని చెప్పి ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి అదే ఆలోచనతో ప్రతి ఒక్క జన సైనికుడు, నాయకులు, వీర మహిళలు ఉన్నారు. కానీ నువ్వు నోటి తోలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. రావణ్, గుర్తు పెట్టుకో, నిన్ను గొడ్డలోడ తీసి తన్నుతారు. ఇంకొకసారి ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నువ్వు దేని గురించి వచ్చావు? క్రైస్తవ సోదరుల గురించి వచ్చావు, వాళ్ళ గురించి మాట్లాడు. దళిత సోదరుల గురించి వచ్చావు, వాళ్ళ గురించి మాట్లాడు. ఏమనంటే జడా శ్రావణ్ మాట్లాడితే రాజ్యాంగం చూపిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా అన్నారు. రాజ్యాంగబద్ధంగా నువ్వు ఏ రకమైన చర్యలు తీసుకున్నావు? ఇంతవరకు దళితుల కోసం ఏ రకమైన పోరాడు? ఏమనంటే ఇప్పుడు మళ్ళీ గిరిజనులు తీసుకొచ్చావు. నేను ఒకటే ప్రశ్నిస్తా జడా శ్రావణ్, గతంలో ఎప్పుడైనా గిరిజనుల కోసం గిరిజన గ్రామాల్లో ఎప్పుడైనా పర్యటించావా? గిరిజనుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు చూసావా? వాళ్ళ సమస్యలు కానీ ఎప్పుడైనా ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లావా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రమాదకరం అని అక్కడున్న నాయకులు గాని అక్కడున్న అధికారులు చెప్తే దాన్ని లెక్క చేయకుండా 2018లో పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో గిరిజన ప్రాంతాల్లోకి వచ్చి వాళ్ళకి రోడ్లు వేస్తానని ఇచ్చిన మాట తప్పకుండా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఈ డోలీల మీద మోసుకొస్తూ అంబులెన్స్ సౌకర్యం లేక, రహదారులు లేక, గర్భిణీ స్త్రీలు గాని పురుగు పాము పుడితే కనీసం వైద్య సదుపాయాలు కూడా నోచుకోకుండా ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలోకి మేము రాగానే మీ గిరిజన ప్రాంతాలకి రోడ్లు వేస్తానని మాట ఇచ్చిన మాట తప్పకుండా ఈ రోజు గిరిజన ప్రాంతాలకు రోడ్లు ఇచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాల్ని, వాళ్ళ యొక్క ప్రమాదాల్ని ఎక్కడ కూడా ఎవరికి జరగకుండా ఈ రోజు ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి ఎప్పుడైనా నువ్వు చేసావా? కనీసం ఆ సమస్య మీద ఎప్పుడైనా ఏ అధికారికైనా ఇచ్చావా అని చెప్పి జడా శ్రావణ్ అడుగుతున్నా. ఇకపోతే నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి, ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే మీడియాలో కనబడతావు, పవన్ కళ్యాణ్ గారు చెప్తే 10 మంది నిన్ను చూస్తారు. కేవలం నువ్వు వెలుగులో రాటాకి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నాడో అదే విధంగా రావడం తప్పించి మీకు ఒకటే తెలియజేస్తున్నా, మీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు చెంచాలు ఎవరైతే ఉన్నారో ఈ జడా శ్రావణ్ గాని, కేఎస్ ప్రసాద్ కానీ, లేకపోతే ప్రశ్న రావణ్ గుర్తు పెట్టుకో, నా కొడక పవన్ కళ్యాణ్ గారిని క్షమించమని అడుగుతున్నావు. ఎందుకంటే నోరు దారాల్సిన అవసరం వచ్చింది. మా పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే గొడ్డలోడి పరిగెట్టించి కొడతాం. ఎందుకంటే నీ పేరు రావణ్ అని పెట్టుకున్నావు కదా,
రావణాసుని సంహరించేస్తాం ఈ జన సైనికులందరూ కూడా. గుర్తుపెట్టుకో, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే సమస్యలు ఉంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. పవన్ కళ్యాణ్ గారు నేరుగా చెప్తున్నారు, మీ ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే సమస్య ఉంటే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, సమస్య తీరటానికి ప్రయత్నించండి. అంతేగాని ఈ రోజు దళితుల పేరు చెప్తున్నావు. ఒక మాట చెప్తున్నా జడా శ్రావణ్, గుర్తుపెట్టుకో, అంబేద్కర్ గారు చీకట్లో చదువుకున్నారు, వీధి లైట్ల ముందు చదువుకున్నారు. కానీ ఈ రోజు దళిత బిడ్డలకు ఒకటే కాదు, ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ జనం అందరికీ కూడా ఒక వెలుగు నింపినటువంటి మహానోత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఆశయాలను తీసుకెళ్ళు, అంబేద్కర్ గారు చెప్పిన విషయాలను తీసుకెళ్ళు. కానీ అంబేద్కర్ గారిని పేరు వాడుకొని ప్రజలను మోసం చేయొద్దు, దళితులను మోసం చేయొద్దు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేయొద్దని కూడా మళ్ళీ చెప్తున్నాం. ఇకపోతే గుర్తుపెట్టుకో జడా శ్రావణ్, అంబేద్కర్ గారు ఎప్పుడో చీకట్లో చదివారని చెప్తున్నాం. ఈ రోజు అప్పట్లో అంబేద్కర్ గారి విగ్రహాలను కానీ అంబేద్కర్ గారు కానీ గుళ్ళోకి రాని పరిస్థితులను చూశానని చెప్తున్నావు. వాస్తవే. కానీ ఈ రోజు ప్రతి నగరాల్లో దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారు లేని గ్రామం లేదని నీకు తెలియజేస్తున్నా. అంటే దళితులు ఎదుగుతున్నారు. ఇక్కడ దళితులని కాకుండా అందరూ మనుషులుగా బతుకుదామని చెప్పి అందరూ ప్రయత్నిస్తుంటే ఈ రోజు నువ్వు కులాల్లో మతాల్లో చిచ్చులు పెడతాకి ఇటువంటి సభలు పెడుతున్నావు. ఇంకొకసారి కనుక ఇటువంటి సభలు పెడితే దేని గురించి అయితే మాట్లాడుతున్నావో అదే మాట్లాడు. అంతేగాని నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడి కేవలం పవన్ కళ్యాణ్ గారిని ప్రభుత్వాన్ని విమర్శించడానికి పెడితే పార్టీ బ్యానర్ పెట్టుకో. దయచేసి యేసు ప్రభు లాంటి మహోన్నత దేవుణ్ణి గాని లేకపోతే దళితుల సోదరులను గాని అడ్డం పెట్టుకొని వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నించొద్దని నీకు దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వార్నింగ్ ఇస్తున్నాం. ఖబర్దార్ శ్రావణ్, రావణ్, కేఎస్ ప్రసాద్, మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వారికి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరగకుండా మీ కాళ్ళు చేతులు ఎరగదీసి కూర్చోబెడతామని తెలియజేస్తున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన.